మహాకుంభమేళ జరుగుతున్న మహాకుంభ షాహీ స్నాన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, సనాతన ధర్మంలో మహాకుంభ పర్వానికి అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగి ఉంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగలో 14 కుంభాలను కలుపుకొని మహాకుంభమేళాను జరుపుతారు. అందుకే ఈ ప్రయాగ్రాజ్ను తీర్థరాజుగా పరిగణించాలి. ఇది గంగా, యమున మరియు గుప్త సరస్వతి నదుల సంగమం స్థలం. 2025లో గురుడు వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ఈ మహాకుంభమేళా జరుగుతోంది. ఈ ఏడాది మొత్తం 6 షాహీ స్నానాలు జరుగుతాయి. అందులో ఈ మాఘ పౌర్ణిమ రోజున జరిగే ఈ షాహీ స్నానానికి అత్యంత ప్రత్యేకమైనది. మాఘ పౌర్ణిమ షాహీ స్నాన సమయంలో ఆ పితృదేవుళ్ళ పూజ ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది. హిందూ గ్రంథాల ప్రకారం మాఘ పౌర్ణిమ రోజున పవిత్ర స్నానం మరియు పితృతర్పణం చేయడం వల్ల పితృల ఆత్మలకు శాంతి లభిస్తుందని నమ్మాలి. పితృదోషం వలన అనేక సమస్యలు ఎదురవుతాయి. పితృదోషం శాంతి పూజతో పాటు ఆ త్రివేణి సంగమ గంగా ఆర్తి చేయడం వలన ఆ పితృలకు మోక్షం పొందేందుకు సహాయపడుతుంది. పితృదేవతల ఆత్మలకు శాంతి కలగాలి. పితృదోషం వలన ఎటువంటి ప్రయత్నాలు చేసినా విజయవంతం కాకపోవడం జరుగుతుంది. త్రివేణి సంగమంలో మహాకుంభ మాఘ పౌర్ణిమ రోజు ఆ షాహీ స్నానం సందర్భంగా పూజ చేయడం వలన ఆ పితృదేవతల ఆత్మలకు శాంతి లభిస్తుంది. పితృదోషం వలన కుటుంబంలో ఎప్పుడూ కూడా కలహాలు జరుగుతూ ఉంటాయి. ఈ పూజ ద్వారా కుటుంబ వివాదాలన్నీ కూడా తొలగిపోతాయి. పితృదోషం వలన ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆ పూజ ద్వారా ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మరియు శ్రేయస్సు కూడా కలుగుతుంది. అందుకే ఈ మహాకుంభమేళ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా 6 షాహీ స్నానాలను, రాజస్నానాలను చేసి ఆ పితృదోష కర్మలను కూడా పోగొట్టుకోవాలి. ప్రతి ఒక్క భక్తుడు కూడా మహాకుంభమేళ 45 రోజుల పాటు జరిగే ఈ వేడుకలో పాల్గొని తరించాలి.